జీవుడు సుషుప్తిలో ఎక్కడ ఉంటాడంటాడు. అది ఈ అధికరణానికి విషయం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. తదభావాధికరణం. సంగతి జీవుడు స్వయం ప్రకాశ స్వరూపుడు చెప్పుడుకు స్వప్నావస్థ మిథ్యనిరి. జీవుడు స్వయం ప్రకాశం. బ్రహ్మ కన్నా అభిన్నమైన జీవుడు సుషుప్తి అవస్థలో ఎసటి ఉండడం. సుషుప్తిలో జీవుడు ఎక్కడుంటాడు అను విషయ విచారం ఈ అధికరణంలో గావించదు. ఏకాధికారత్వ సంగతి. అక్కడ జీవుడు, ఇక్కడ జీవుడు అధికారం కనుక ఏకాధికారత్వ సంగతి అని చెప్పారు. విషయం చాందోగ్యోపనిషత్తులోను బృహదారణ్యకంలో జీవుని సుషుప్తి స్థానం భిన్న భిన్నముగా చెప్పారు. ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలా చెప్పారంటాడు. సంశయం. నాడులలో పురీత నాడిలో జీవుని సుషుప్తి వికల్పంగా అనుగునా లేక ఆ స్థానములు సముచ్చయం అవునా? అనేక స్థానాలు చెప్పారు. వాటన్నిటికీ సముచ్చయం ఒకటే అర్థమా లేకపోతే వేరు వేరు అర్థమా అన్నది సంశయం. పూర్వపక్షం. అనేక శుద్ధి ప్రమాణ ఆధారం వలన జీవుని సుషుప్తి ఆయా స్థానంలో వికల్పంగా అవును. ఒక శృతిలో ఒకలా చెప్పారు, ఇంకో శృతిలో ఇంకోలా చెప్పారంటారు. ఏమిటి? జీవుని సుషుప్తి స్థానం. వ్రీహిభిర్య చేత యవైర్వై చేత. వ్రీహి అంటే ధాన్యాలు, యవ అంటే జవలు. ధాన్యం ద్వారా యాగం చేయవలను, లేకపోతే ఎవల ద్వారా యాగం చేయవలను. యాగానుష్ఠానము వికల్పంగా చేయవచ్చు ధాన్యాన్ని ఎవరితో. అలాగే జీవుడు స్వేచ్ఛగా నిద్రించగలడు అనేక స్థానాలు వికల్పం అని పూర్వపక్షి సిద్ధాంతం. నాడుల్లో నుండి బయటకు వచ్చి పురీత దాంట్లో ప్రవేశించును, అతడి నుండి బయటకు వచ్చి ఎదురుని బ్రహ్మలో జీవుడు నిద్రించును. జీవుడు నిద్ర సముచ్చయపూర్వకంగా జరుగును. ముందు పురీత నాడిలో ప్రవేశిస్తాడు. నిన్నని చెప్పాము ఇతానామక నాడి అని. అది స్వప్నావస్థ. సుషుప్తిలోకి వెళ్ళేటప్పుడు ముందు పురీత నాడిలో ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి హృదయంలో ప్రవేశిస్తాడు. హృదయంలో ఉన్న బ్రహ్మలో నిద్రిస్తాడు. ఎలాగంటే ముందు చెప్తారు, రాజుగారు తన స్థానానికి వచ్చి అన్ని ద్వారాలు దాటి తన పడక గదికి వచ్చి పడక గదిలో ఉన్న మంచం మీద నిద్రపోతాడు. అలాగే ఈ జీవుడు ఆయా స్థానాలు దాటి బ్రహ్మలో నిద్రిస్తాడు. అది సముచ్చయం. కనుక నిద్ర సముచ్చయపూర్వకంగా జరుగును. బ్రహ్మంలో ప్రవేశించడుకు నాడులు పురీతతి దాటి ద్వారము. ఈ నాడులు పురీతతి హృదయం అని చెప్పారే, ఇవన్నీ ద్వారాలు. అన్ని ద్వారాలు దాటితే కానీ రాజు తన పడక గది చేరడు. అదేవిధంగా సుషుప్తి స్థానం ఒకే బ్రహ్మము.
వికల్పము స్వీకరించిన 8 దోషములు వచ్చును. పూర్వ మీమాంసలో కర్మకాండల్లో శాస్త్రంలో ఎక్కడైతే వికల్పం చెప్పలేదో ముందు చెప్పారు కదా, ధాన్యాల ద్వారా అయినా చేయవచ్చు, ఎవరి ద్వారా అయినా చేయొచ్చు. అది శాస్త్ర సమ్మతం. శాస్త్ర సమ్మతం కాకుండా వికల్పం చేస్తే 8 రకాల దోషాలని చెప్పారు. అవి ముందు చెప్తారు. ఆ 8 రకాల దోషాలు ఏమిటి? ఇప్పుడు ఈ అధికరణానికి వైయాసిక న్యాయమా నాడీ పురీత బ్రహ్మణి వికల్ప్యంతే సుషుప్తయే సముచితాని వై కాచ్యత్ వికల్పంతే యవాదివత్ సముచితాని నాడీభిరుపసృప్య పురీతతి హృస్తే బ్రహ్మణి యాత్యేకం వికల్పే స్వస్థదోషత పురీతతి పురీతత్తాని పురీత బ్రహ్మణి వికల్ప్యంతే. ఈ పురీతత్ నాడిలో నిద్రపోతాడా, బ్రహ్మలో నిద్రపోతాడా? ఎప్పుడో సుషుప్తిలో. ఏకార్థాత్ వికల్పంతే యవాదివత్ సముచితం కనిపించట్లేదు, అందుకని వ్రీహిభిరజేత యవైర్జేత అని శాస్త్రంలో వికల్పం చెప్పారు. అలాగే వికల్పంగా ఒకసారి నాడిలో, ఒకసారి హృదయంలో, ఒకసారి బ్రహ్మలో నిద్రపోతాడు అని, ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ నిద్రపోతాడు. అది పూర్వపక్షి. సిద్ధాంతి చెప్తాడు సముచితాన్ని నాడీభిరుపసృప్య పురీతతి హృస్తే బ్రహ్మణి యాత్యైక్యం. ఈ వీటిలాంటికి సముచ్చయం ఉంది, ఒకటే. ముందు నాడుల్లో ప్రవేశిస్తాడు, అక్కడి నుంచి పురీత నాడులోకి వెళ్తాడు, అక్కడి నుంచి హృదయంలోకి వెళ్తాడు, ఆ హృదయంలో ఉన్న బ్రహ్మలో నిద్రిస్తాడు. యాతి ఐక్యం, ఏకత్వం. ఇది మీరు అన్ని మార్గ ద్వారాలు. వికల్పే పెద్ద దోషుడా. వికల్పం కనుక చెప్తున్నట్లయితే 8 రకాల దోషాలు వస్తాయి, అది సరికాదు అని సిద్ధాంతి చెప్తారు. నాడులు పురీత నాడే బ్రహ్మ 3 స్థానములు సృష్టికి వికల్పంలా లేక పరస్పర సంబంధం వల్ల ప్రధాన స్థానం ఒకటే ఉన్నా. ఇది సంశయం. అప్పుడు పూర్వపక్షి యవాదుల వలె వికల్పితము, ఎందుకనగా నాడీ మనకి ఒకే ప్రయోజనం అను. వీటిలన్నిటికీ ఒకటే ప్రయోజనం. అంటే ఒకసారి నాడుల్లో, ఒకసారి పురీత నాడులో, ఒకసారి హృదయంలో, ఇంకోసారి బ్రహ్మలో వాడికి ఇష్టం వచ్చిన వాడు నిద్రపోతాడని పూర్వపక్షి. సిద్ధాంత సమాధానం నాడీ మొదలున్నవి సుషుప్తికి పరస్పర సంబంధము గలవి. ఎందుకంటే నాడీ ద్వారా జీవుని గమనము పురీత నాడులో. ముందు నాడుల ద్వారా ఆ జీవుడు పురీత నాడులోకి వస్తాడు. పురీత నాడితో చుట్టుకొనబడి హృదయంలో బ్రహ్మంతో ఐక్యం పొందటం వల్ల సముచ్చయమే. ఈ హృదయము పురీత నాడి ద్వారా చుట్టబడి ఉంటుంది. అందుకని ఆ పురీత నాడిలోంచి మళ్ళీ హృదయంలో ఉన్న బ్రహ్మంలోకి వెళ్ళి అక్కడ నిద్రపోతాడు. వికల్పమును స్వీకరించిన 8 దోషములు వచ్చును. అది ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఈ అధికరణ సారాంశం ఈ విధముగా ఉన్నది. పూర్వపక్షి చెప్పున్నది ఆసు తథా నాడీషు సుప్తో భవతి. ఈ శృతిలో జీవుని సుషుప్తి కాలంలో నాడుల్లో ప్రవేశమని తెలియచున్నది. నాడుల్లో ప్రవేశిస్తాడు. తాభి ప్రత్యవసరపై పురీగతి చేస్తే నాడుల్లోంచి మళ్ళీ
హృదయానికి చుట్టుకోబడిన పురిత నాడిలోకి వస్తాడు. పురిత నాడిలోని ప్రతీతం వచ్చినది. ఏ యేసు అంతర్హృదయ, మళ్ళీ హృదయం లోపల తెస్తాడు అని ఇంకో శృతిలో ఉంది. ఆకాశం అర్థం బ్రహ్మాస్తితత్వము అవగతము అవుతున్నది బ్రహ్మ. ఈ నాడీ మొదలగు అనేక ప్రయోజనం ఒకటే ఒకటి వలన ఇవి వికల్ప స్థానములు అవును. వీటిలన్నిటికీ ప్రయోజనం ఒకటే అంటే నిద్ర. ఏ విధంగా వ్రీహి చేత ఎవరి చేత ధాన్యుల ద్వారా యాగం చేయవలేను, ఎవరి ద్వారా యాగం చేయవలేను అనుస్థలములో పురోడాసం. పురోడాసము అంటే అన్ని రకాల ధాన్యాలు పిండి చేసి దాన్ని రొట్టెకి చేసిన పిండిలాగా ముద్ద కింద చేసి ఆ యజ్ఞ మండపం పక్కన పెట్టుకుంటారు. తర్వాత పెరుగు, పాలు, నెయ్యి హవనం చేసి ఆ హవనం చేసేటువంటి కర్ర చెంచాల్లో మిగిలిన దాన్ని ఆ పిండి మీద వేస్తూ ఉంటారు. అలాగా ఆ పెరుగు, నెయ్యి, పాలు అంతా తీసుకుని అది ఉబ్బుతుంది. ఆ పిండి హవనం అంతా అయిన తర్వాత ఆ పిండిలోంచి కొంత భాగం తీసుకుని మళ్ళీ హవనం చేసి మిగిలింది ఆ యజమాని మిగిలిన వాళ్ళు తింటారు. దాన్ని పురోడాసము అంటారు. ఇక్కడ సంక్షేపంగా హోమం నందు వాడు పిండి అన్న హవిస్సును చేయుటకు ధాన్యములు కానీ ఎవరు కానీ తీసుకొని వచ్చును. ఈ పురోడాసం చేసేటప్పుడు ఏ దొరికితే తీసుకోవచ్చు. మిగిలిన ఇంకా 9 రకాల ధాన్యాలు ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకుంటారు. ఈ జీవన సుశక్తి రూపమైన ప్రయోజనం ఒకటే కానీ కొన్ని సమయంలో నాడుల్లో, కొన్ని సమయంలో పురీత నాడులో, కొన్ని సమయంలో బ్రహ్మంలో నిద్రించును. ప్రయోజనం ఒకటే. అందుకని ఈ నాడీ ఆదిలో వికల్పం ఉంది అంటాడు పూర్వపక్షం. అప్పుడు దానికి సిద్ధాంత సమాధానం. ఒకే ప్రయోజనమైన పూర్వపక్షము సిద్ధమవ్వదు, కానీ పూర్వపక్షం అసిద్ధము. వేరు వేరు ప్రయోజనము తేలికగా చెప్పవచ్చును. కళ్ళు మొదలగు వానిలో తిరుగు నాడులు జీవునికి హృదయంలోని బ్రహ్మలోనికి ప్రవేశించుటకు మార్గములు మాత్రమే. ఈ నాడులు హృదయంలోకి వెళ్ళడానికి మార్గాలు. తాభిప్రత్యవసృప్య అంటే వాటల్లోంచి తిరిగి మళ్ళీ ఇంకో చోటుకు పోతాడు అని. తృతీయ విభక్తి ద్వారా నాడుల్లో సాధనత్వం చెప్పబడింది. అంటే ఈ నాడుల ద్వారా పోతాడు అని తృతీయ విభక్తి. హృదయం చుట్టుకునబడిన పురీత నాడి రాజగృహం వలె ఆవకంగా పనిచేయను. ఈ పురీత నాడి రాజుగారి శయన కక్ష అన్నమాట. బ్రహ్మము మంచం వల్ల ఆధారం. అది దీని ద్వారా ఎట్లు ద్వారం ద్వారా రాజు ప్రాసాదంలో ప్రవేశించి ప్రాసాదంలో మంచంపై నిద్రించును, అటులనే ఆ పురుషుడు మేడపై శయనగృహంలో మంచంపై పరుండి ఉన్నాడు అని దృష్టాంతం కూడా చెప్పచ్చు. అలాగే జీవుడు నాడులో ప్రవేశించి పురీత నాడుతో ప్రవేశించి అక్కడి నుంచి బ్రహ్మలోకి పోయి నిద్రిస్తాడు. సహాయ భేదం వలన నాడీ మొదలైన వాని సముచ్చయము కలదు. సముచ్చయం అన్నిటికీ ఒకటే ప్రయోజనం. జీవుని నివాసం బ్రహ్మలోనైనా ఆధార ఆధేయం ఇందులో కానవచ్చు లేదు. దేవుడు బ్రహ్మలో నిద్రిస్తాడు అన్నావు. పళ్ళు గిన్నెలో పెట్టు అంటే గిన్నె ఆధారమైంది, పళ్ళు ఆధేయమయ్య. అలాగే ఎందుకు కనిపించట్లేదు అంటాడు పూర్వపక్షి.
ఈ ప్రశ్న సరికాదు. ఏకీభావం ఉండని చెప్పినము. బ్రహ్మతో ఏకీభవిస్తాడు. నీళ్లతో నిండిన కుండను చెరువులో ముంచినప్పుడు అది విడిగా కానరాదు. నీళ్లు నిండిన్నాయి కుండలో, దానికి ఒక మూత పెట్టి కట్టేసావు. కట్టేసి ఆ చెరువులో పడేసావు. చెరువులో పడేస్తే ఒకటే అయిపోతుంది, కనిపించదు. అంతఃకరణతో కూడిన జీవుడు అజ్ఞాన రూపమైన ఆవరణతో పాటు బ్రహ్మలో మగ్నమైనప్పుడు ఇక్కడ అంతఃకరణం ఉపాధి, అందులో ప్రతిబించింది జీవుడు. ఆ జీవుడు అజ్ఞానంతో పాటు ఆవరణం. ఇప్పుడు కుండలో నీళ్లు పెట్టావు, దానికి మూత పెట్టి కట్టేశావు, అది చెరువులో పడేశావు. చెరువు నీళ్లు ఉప్పు నీళ్లు, కుండలో నీళ్లు తీపి నీళ్లు అనుకో. ఈ తీపి నీళ్లు ఆ కుండ నీళ్లు ఒకటి కావు. కానీ బయట నుంచి చూస్తే కుండ కనిపించదు, చెరువే కనిపిస్తుంది. అలాగే ఆ కుండ ఏమిటి? లోపల ఉన్న తీపి నీళ్ళకి ఉపాధి. అదేవిధంగా ఈ జీవుడికి ఉపాధి అజ్ఞానం. ఈ అజ్ఞానంతో పాటు లోపలికి వెళ్తాడు. ఈ అజ్ఞానం అనేటువంటి ఆవరణం లేదు అనుకో. ఈ ఆవరణం లేకపోతే ఏమిటవుతుంది? కుండలో నీళ్లు చెరువులో వస్తే రెండు ఒకటైపోతే మళ్ళీ కుండలో నీళ్ళు తీసుకున్నా అంటే రావు. కానీ మనం చూస్తున్నాం, ఎవడు నిద్రపోతే వాడే లేస్తాడు, ఇంకోటి లేవడు. అందుకని అజ్ఞాన ఆవరణం తన ఆవరణాన్ని చుట్టుకుని తన లోపలికి ప్రవేశిస్తాడు. అందుకని బ్రహ్మలోకి వెళ్తే మళ్ళీ విడిగా కనిపించాడు. సూర్యకాలంలో జీవుడు బ్రహ్మతో తాదాత్మ్యం పొందునని చెప్పిరి. తథా సౌమ్య తథా సంపన్నో భవతి. చెరువులో పడేసిన కుండలాగా ఒకటైపోతాడు. బ్రహ్మవాక్యము సత్శబ్దం. పూర్వపక్షి ద్వారా చెప్పిన వికల్పము 8 దోషములతో దూషితమై ఉన్నది, పూర్తిగా వదిలివేయవలేను. అన్ని వికల్పం అంటాడే, అది వదిలేయాలి. 8 రకాల దోషములు ఈ విధముగా అవును, అది చెప్తున్నాడు. జీవుడు నాడుల్లో నిద్రించిందని చెప్పినచో పురీత నాడియు మరియు బ్రహ్మవాక్యముల ద్వారా పొందిన ప్రామాణ్యం వదిలివేయవలేను. 8 రకాల దోషాలు చెప్తున్నాడు. వాడు 3 చెప్పాడు. జీవుడు నాడులో నిద్రిస్తున్నాడు అంటే పురీత నాడి బ్రహ్మాన్ని వదిలిపెట్టేయాలి. ఒకటి దోషం. వాక్యమును అప్రాప్తమైన అప్రామాణ్యం స్వీకరించవలసి వచ్చును. ఇది ప్రమాణం కాదు. ఎందుకని? సదా సౌమ్య తథా సంపన్నో భవతి, బ్రహ్మతో ఒకటవుతాడని చెప్పారు. అందుకని అప్రమాణాన్ని స్వీకరించాల్సి వస్తుంది. రెండో దోషం. 3 పురీత నాడిలో బ్రహ్మలో నిద్రించని పురీత నాడి బ్రహ్మవాక్యములో పూర్వము వదిలివేసిన ప్రామాణ్యం స్వీకరించవలేను. ఇప్పుడు ముందు పురీత నాడిలో నిద్రిస్తున్నాడు అన్నావు, మళ్ళీ బ్రహ్మలో నిద్రిస్తున్నాడంటే పురీత నాడి ఆ హృదయాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ముందు ఏదైతే వదిలిపెట్టావో దాన్ని మళ్ళీ ఇక్కడ 3 ఉన్నాయి కనుక ఒకటి తీసుకుంటే 2 వదిలిపెట్టేయ. అది ప్రామాణ్యం. ముందు వదిలిపెట్టేశావు, దాన్ని మళ్ళీ స్వీకరించావు. ముందు స్వీకరించి అప్రామాణ్యాన్ని పరిత్యజించవలని 4. ఈ విధంగా
ప్రాప్తమైన దాన్ని పరిత్యజించుట, అప్రాప్తమును స్వీకరించుట, త్యజించిన దాన్ని స్వీకరించుట, స్వీకృతమును పరిత్యజించుట అను 4 దోషములు పురీత నాడి మరియు బ్రహ్మవాక్యం చెందిన దోషములు. అలాగే నాడీ వాక్యం చెందిన దోషములు కూడా చెప్పిన 8 దోషములు అవుతాం. దీనికి మళ్ళీ విపరీతంగా చెప్పినట్లయితే అవి 8 దోషాలు వస్తాయి. అంటే ఏమిటి? అది సరి ఇది సరి అంటూ ఉంటారు కొంతమంది. అలా వికల్పం చేస్తే శాస్త్రంలో 8 దోషాలు చెప్తారు. అది సరి ఇది సరి కాదు, ఏదో ఒకటే సరి, ఉంది లేకపోతే లేదు. కనుక వికల్పము 8 దోషాలకి కారణం అవుతుంది. అది ఇక్కడ చెప్తారు. ఇప్పుడు తర్వాత సూత్రం, తదభావో నాడీషు తత్శ్రుతేరాత్మని చ. తదభావో నాడీషు, జీవుడు నాడులో నిద్రపోడు. తత్శ్రుతి ఆత్మనిచ, శృతిలో ఆ బ్రహ్మలో నిద్రపోడు. ఆత్మ బ్రహ్మ రెండు ఒకటే కనుక బ్రహ్మలో నిద్రిస్తాడని చెప్పారు. ఆత్మలో నాడులలో మరియు ఆత్మలో సుషుప్తి అనగా నాడులు మొదలైనవన్నీ సముచ్చయంగా సుషుప్తికి స్థానములు, కానీ వికల్పంగా కాదు. అన్నిటికీ ఒకటే ప్రయోజనం. నాడుల్లో నుంచి పురీత నాడులోకి వెళ్ళి అక్కడి నుంచి బ్రహ్మలోకి వెళ్తాడు. ఆ సముచ్చయ ప్రధానముగా పరమాత్మలోనే, సముచ్చయం పరమాత్మలో అంటే పరమాత్మలోనే నిద్రపోతాడు అని. ఇతర నాడుల్లో కానీ పురీత నాడులోని కాదు. నాడుల్లో పురీత నాడులో గౌణముగా చెప్పబడింది. మరి నాడుల్లో నిద్రిస్తా ఒకసారి చెప్పారు, అది గౌణము. ఆయా శృతిలో నాడులు మొదలైనవి సముచ్చయముగానే శృతి స్థానమని వినబడుతున్నది. సముచ్చయంగా బ్రహ్మ అని చెప్పాలి. సుషుప్తి స్థానం వికల్పంగా చెప్పడం జీవుడు బ్రహ్మ భిన్నమని సిద్ధమవుతుంది. సుషుప్తి స్థానాలు వేరని చెప్పారు కనుక పూర్వపక్షి అంటాడు ఈ జీవుడు బ్రహ్మ కన్నా భిన్నము అంటాడు. సిద్ధాంతంలో స్థానం సముచ్చయమున జీవుడు బ్రహ్మ కన్నా అభిన్నము, ఇదే సిద్ధమవుతుంది. తద్యత్రైతత్ సుప్తః సమస్తం సంప్రసన్నః స్వప్నం న విజానాతి ఆసు తదా నాడీషు సుప్తో భవతి. ఏ సమయంలో నిద్రించి పురుషుడు పూర్తిగా ప్రసన్నుడుగునో, ప్రసన్నుడు, కలలు చూడడు, స్వప్నం న విజానాతి, ఆసు నాడీషు ఆ నాడుల్లో ప్రవేశిస్తాడు, సుప్తో భవతి అని చాందోగ్యోపనిషత్తులో చెప్పింది. ఇది నాడుల్లో ప్రవేశిస్తాడు సుషుప్తి సమయంలో చెప్పారు. ఎందుకని? స్వప్నాన్ని చూడట్లేదు. స్వప్నం చూస్తే స్వప్నావస్థ, అందుకని సుషుప్తిలో నాడుల్లో ప్రవేశిస్తాడని చాందోగ్యంలో చెప్పారు. తాభి ప్రత్యవసృప్తే పురీదతి చేతే, ఆ నాడుల నుంచి పురీత నాడులో ప్రవేశించి అక్కడ నిద్రిస్తాడని చెప్పారు. అలాగనే హృదయంలో ఆకారము దాంట్లో నిద్రించును అని బృహదారణ్యంలో చెప్పారు. ఈ 2 శృతులు చూస్తే తేడా కనిపిస్తుంది. ఒక చోట నాడులు అన్నారు, ఇంకో చాట హృదయాకాశం అన్నారు. కనుక పరస్పర విరుద్ధములైన శృతి వాక్యముల వలన సంశయము కలుగుతున్నది. సుషుప్తి స్థానమునకు పరస్పరం భిన్నములా లేక నాడులా?
ఈ సుషుప్తి స్థానము వేరే వేరా, లేకపోతే ఒకటా? నాడులా, హృదయాకాశ, పరమాత్మ, లేకపోతే ఈ మూడు కలిపి ఒకటే స్థానంలో నిద్రిస్తాట. సుషుప్తికి 3 స్థానాలు ఉన్నాయా, ఒకటేనా అని పూర్వపక్షి సంశయం. ఈ పూర్వపక్షి చెప్పిన సంశయం సరికాదు అంటాడు. లేకపోతే ఈ పూర్వపక్షి ఏమి చెప్తున్నాడు? వ్రీహిభిర్యజేత ఎవైర్వా యజేత, ధాన్యం ద్వారా యాగం చేయవలేను, లేక ఎవరి ద్వారా యాగం చేయవలను. ఆధారంపై యాగానుష్ఠానం ధాన్యముల ద్వారా లేక ఎవరి ద్వారా వికల్పంగా ఎలాగను చేయవచ్చును. ఆ విధమునే నాడీములు వికల్పంగా పైన చెప్పిన 3 స్థానంలో ఏదో ఒక స్థానంలో సుషుప్తి చెప్పవచ్చును. వికల్పంగా చెప్పవచ్చు అని పూర్వపక్షి. సిద్ధాంతం చెప్పు సమాధానం. స్వప్నం లేని స్థితి, స్వప్నాభావ రూపము, నాడుల్లో మరియు ఆత్మలో సముచ్చయ రూపమైన సుషుప్తిలో జీవుడు ప్రవేశించును, వికల్పంగా కాదు. నాడుల్లో ఉంటే నిన్న చెప్పాను హితానామక నాడి అని, అందులో స్వప్నాలు చూస్తాడు. అందుకని సముచ్చయం చెప్పాలి. అయితే జీవుడు ఆత్మలో ప్రవేశిస్తాడు. అది శుద్ధి తాత్పర్యం. అన్ని నాడులను ఆయా శుద్ధిలో సుషుప్తి స్థానం చెప్పింది. ముందు చెప్పిన శుద్ధిలో నాడులు, పురిదే నాడి మరియు బ్రహ్మము అని కేవలం 3 సుషుప్తి స్థానం ఉంది. నాడులు మరియు పురిత నాడి బ్రహ్మములో ప్రవేశించడం ద్వారములు మాత్రమే. ఇవన్నీ ద్వారాలు. వీటిల ద్వారా ప్రవేశించి ఆత్మను నిద్రిస్తాడు. బ్రహ్మం ఒకటే సుషుప్తికి స్థానమని స్వీకరించి. ఎందుకని? తథా సౌమ్య తథా సంపన్నో భవతి అన్నారు. ఆ బ్రహ్మతో ఒకటే నిద్రిస్తాడు. అందుకని నాడులు మరియు ప్రవేశించి ఉదయాకాశంలో బ్రహ్మలో జీవుడు నిద్రించును. నాడులు పురిజనాడి యొక్క అప్రధాన గౌణత్వము సిద్ధమై, ఇవి 2 స్థానాలు గౌణము ముఖ్యం కాదు. బ్రహ్మమే ప్రధానమైన జ్ఞానము కలుగుతున్నది. అన్ని స్థితుల సంగ్రహార్థము సుషుప్తి విషయంలో సముచ్చయమని స్వీకరించలేను. ఈ స్థితులు చెప్పిందంతా ఒకటే. ఏమిటి? సుషుప్తిలో బ్రహ్మలో నిద్రిస్తాడు. అత ప్రబోధే అస్మాత్ అంటే లేచినప్పుడు ఆ బ్రహ్మ నుంచే లేస్తాడని చెప్పారు. పరమాత్మ సుషుప్తి స్థానం. ఈ కారణం వల్లనే జీవుని ప్రబోధము, నిద్ర నుంచి మెలకువ పరమాత్మ నుండి అని చెప్పు ఉపదేశము నిద్రను గురించి చెప్పు ప్రకరణంలో కలదు. సత ఆగత్య నవిదో సత ఆగచ్చామహే. సద్బ్రహ్మ నుంచి వచ్చి నేను ఆ బ్రహ్మ నుంచి వచ్చాను అన్నది తెలుసుకోలేడు. సద్రూపం బ్రహ్మ నుండి వచ్చినను ఆ జీవులకు సద్రూపం నుండి సద్రూపమైన బ్రహ్మ నుండి వచ్చినామని తెలియదు. ఇచ్ఛాంతోగ్యం అంటే ఎక్కడికి లేడా అక్కడి నుంచి వస్తాడు. నాడుల్లో పోతే నాడు నుంచి వచ్చేవాడని చెప్పేవాడు. పురితే నాడు నుంచి పోతే అక్కడి నుంచి వచ్చేవాడని చెప్పేవారు. అలా కాకుండా సదా సౌమ్య తథా సంపన్నో భవతి, బ్రహ్మతో ఒకటయ్యాడు, బ్రహ్మ నుంచి వచ్చాడు అని చెప్పారు. అందుకని ఆత్మని సుస్థానం గనక పరమాత్మ నుండి జీవుని మెళుకోను సుషుప్తి యొక్క అధికారంలో చెప్పింది. కుత ఏతదగాత్. ఇప్పుడు ముందు ఒకసారి చెప్తాను. జుప్త బాలాకి అజాత శత్రు కథ. జుప్త బాలాకి
అజాతశత్రువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మతే బ్రవాణి, నీకు బ్రహ్మ గురించి చెప్తాను అన్నాడు. ఆహా, నువ్వు ఎంత మంచి వాక్యం వినిపించావు. ఈ కాలంలో అందరూ జనకుడు పెద్ద శ్రోత, జనకుడు పెద్ద దాత అని వారి దగ్గరికి పరిగెడుతున్నారు. అటువంటి సమయంలో నువ్వు వచ్చి నన్ను శ్రోతను చేశావు, నన్ను దానినన్నావు, దానిచ్చేవాడన్నా. అందుకని నువ్వు బ్రహ్మ గురించి చెప్పకుండానే నీకు 1000 ఆవులు దానం చేస్తున్నాను అంటున్నాడు. ఎవడు? అజాతశత్రువు రాజు. సరే, బ్రహ్మతే బ్రహ్మాన్ని అన్నాడు, కానీ 16 వస్తువులు చెప్పాడు. ఇది బ్రహ్మ, సూర్యుడు చంద్రుడు బ్రహ్మ, ఇది బ్రహ్మ, అది బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ అని. అజాతశత్రువు పూర్ణ బ్రహ్మజ్ఞాని. అందుకని ఆయన అంటాడు సరికాదు, సరికాదు, సరికాదు అని. ఆఖరికి ఆ దుత్తబాలాకి, నేను నీ శరణకు ఇచ్చాను, నువ్వు నాకు నీ శిష్యుని అవుతాను, నాకు బ్రహ్మ గురించి చెప్పు అంటాడు. అంటే రాజు అంటాడు, నువ్వు బ్రాహ్మణ బాలకుడివి, నేను క్షత్రియుడిని. బ్రాహ్మణుడు క్షత్రియుడిని గురువుగా స్వీకరించడం ఇది విలోమము, కనుక నువ్వు అలాగే ఉండు, కానీ నీకు బ్రహ్మ గురించి చెప్తాను అంటాడు. అని ఆ అంతఃపురంలో నిద్రపోతున్న ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి వీడు చెప్పిన 16 బ్రహ్మల నామం పేర్లతో వాడిని పిలుస్తాడు. పుండరవాస అని ఇవాళ ఏవో నామం పేర్లున్నాయి. వాడు లేవడు. అప్పుడు వాడిని తట్టి కుదిపి లేపుతాడు. వాడు లేస్తాడు. లేచినప్పుడు ఆ అజాతశత్రువు, నువ్వు ప్రాణనామాలు కూడా చెప్పావు, నేను ప్రాణంతో పిలిచాను, వాడు లేవలేదు. కానీ తట్టి లేపినప్పుడు లేచాడు. వాడు ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడి నుంచి లేచాడు అని ప్రశ్న అడుగుతాడు అజాతశత్రువు. నాకు తెలియదు అంటాడు. అప్పుడు అజాతశత్రువు చెప్తాడు, వాడు బ్రహ్మలో నిద్రిస్తున్నాడు, బ్రహ్మ నుంచి వచ్చాడు అని. అది కుత ఏతదాగా, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అది దీని కాంటెక్స్ట్. ఈ ప్రశ్నలు జవాబు చెబుతూ చెప్పినది ఏమనగా, యథా అగ్నే క్షుత్రా విస్ఫులింగా విచరంతి ఏవం ఏవ ఏతస్మాత్ ఆత్మన సర్వే ప్రాణా. ఏ విధంగా అగ్ని నుండి చిన్న చిన్న అగ్ని కణములు ఉత్పన్నమునో అదే రీతినే పరమాత్మ నుండి ఈ ఇంద్రియములు, లోకములు, వేదములు ఉత్పన్నమును. అలాగనే చాందోగ్యంలో కూడా శృతి ప్రకరణలో చెప్పే సత ఆగత్య నవిదుకు, ఆ సద్బ్రహ్మ నుంచి వచ్చాడు అయినా తెలియదు. చాందోగ్యంలో కూడా శృతి ప్రకరణలో చెప్పారు, ప్రతిదినము సద్బ్రహ్మ నుండి వచ్చుచున్నాను, వీరికి సద్బ్రహ్మ నుండి వచ్చుచున్నామని బొత్తిగా తెలియదు. అహరహర బ్రహ్మ గమయత్, ఆ పరమాత్మ రోజు బ్రహ్మలోకి తీసుకెళ్తాడు. బ్రహ్మలోకి వెళ్ళాను, బ్రహ్మ నుంచి వచ్చానని వీడు తెలియదు. పరమాత్మ ఉండే జీవుడు వచ్చున్నాడు వలన ఆ పరమాత్మలోనే జీవుడు శుప్తిని నిశ్చయం వచ్చినది. లేనిచో జీవుని మరొకసారి నాడు నుండి వేరొకసారి పురిజేద్దా నుండి మరొకసారి పరమాత్మ నుండి చెప్పవలసి ఉండటం. ఒకటే చోట చెప్పా, అటుల్లో చెప్పకుండా కేవలం పరమాత్మ నుండి జీవుని మెలుకొని చెప్పడం వలన సుషుప్తి స్థానముల సముచ్చయం, సమంజసము, యుక్తియుక్తం. నాడుల నుండి పురీత నాడి ద్వారా ప్రవేశించి జీవుడు పరమాత్మలో సుషుప్తిని పొందును. నాడుల ద్వారా ప్రవేశించి పరమాత్మలోకి నిద్రపోతాడు. సంసారంలో గల మిథ్యావసర జ్ఞానం ఒక జీవునికి బొత్తిగా ఉండదు. వానికి బ్రహ్మతో అభేద సిద్ధి కలుగుతున్నది. బ్రహ్మతో ఒకటే నిద్రిస్తారు. అందుకని ఆనందం, ఆ ఆనందం జాగ్రత్త అవస్థలో నీకు రాదు. బ్రహ్మతో ఒకటయ్యావు కనుక
ఆ బ్రహ్మ ఆనంద స్వరూపం కనుక ఆ ఆనందాన్ని నిద్రలో అనుభవిస్తాం. అది ఇప్పుడు దీని తర్వాత అధికరణం కర్మ అనుస్మృతి శబ్ద విద్యధికరణం. అంటే వాడే వచ్చాడని ఎలా చెప్తావు అన్నది ప్రశ్న. బ్రహ్మలోకి వెళ్ళాడు, బ్రహ్మ నుంచి వచ్చాడని ఎలా చెప్తావు అంటే దాని సమాధానంగా ఒక పని చేశావు, అది సహనం చేసి వదిలిపెడితే మళ్ళీ మన్నాడు అదే చేస్తావు. తర్వాత ఏది చూసావో అదే మళ్ళీ చూస్తావు, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటావు. ఇలాంటివన్నీ హేతువులు, స్మృతి. అందువల్ల ఎవడు నిద్రపోయాడో వాడే లేస్తాడు. పూర్వాధికారంలో జీవుని సృష్టిస్తానని బ్రహ్మని చెప్పారు, సరికాదు పూర్వపక్షం. ఆ విధంగా చెప్పి నిద్రించే జీవుడు వేరు, మెళుకో చెందిన జీవుడు వేరు. ఒక నిద్రపోవడం ఇంకోటి లేస్తారంటాడు ఎవడు? పూర్వపక్షి. బ్రహ్మ కన్నా భిన్న స్థానం కూడా జీవుని సృష్టి సంభవము. ఇది ఆక్షేప సంగతి. నిద్రించి మెళుకో చెందిన జీవుని విచారం, నిద్రపోయి లేచే జీవుడి విచారం. ముందు రోజు నిద్రించిన జీవుడు నియమంగా మరుసటి రోజు మేల్కొన్నా లేదా, నిద్రించి మెళుకో పొందునా, ఈ సంశయం. కుండలోని నీరుని జన్మలో పోసిన తిరిగి అదే నీరు కుండలోకి రాదు. కుండలో నీళ్లు ఉన్నాయి, అదో ట్యాంక్లోనో చెరువులోనో ఎదురులో పోసావు, మళ్ళీ తీసుకున్నా అంటే అవే రావు. కనుక బ్రహ్మతో ఒకటైపోయాడు. నిద్రపోయేవాడు ఒకడు, మెలుకునేవాడు ఇంకోడు అంటాడు వాడు. అందుకని సుషుప్తిలో భ్రమణం పొందిన జీవుడే తిరిగి మెలుకొచ్చిందని నియమం లేదు. అప్పుడు సిద్ధాంత సమాధానం, నిద్రించి జీవుడే మళ్ళీ జాగ్రత్త వస్తుకొచ్చును. కర్మ అనుస్మరణ అంటే ప్రతివిజ్ఞ, స్మృతి, శబ్దము విధిశాస్త్రం ద్వారా సిద్ధమవుతున్నది. వీటిలన్నిటి ద్వారా ఎవడు నిద్రించాడో వాడే మెలకుగా ఉంటాడని సిద్ధమవుతుంది. ఏ విధంగా జలముతో పూర్తిగా నిండిన కుండను జలాశయంలో నుంచి తలకిందులు చేయనిచో ముందు వంచి నీరే ఆ కుండలోకి వచ్చును. నువ్వేం చేశావు? కుండలో పూర్తిగా నీళ్లు నింపావు, అది చెరువులో పెట్టావు, అది నిండున్నాయి కనుక చెరువులో నీళ్ళు కుండలోకి పో, కుండలో నీళ్ళు చెరువులోకి రావు. అదే విధంగా అని ఉదాహరణ చెప్పారు. అవిద్య మొదలు ఉపాధుల ద్వారా దేవుడి శక్తులు బ్రహ్మతో తాదాత్మ్యం పొందును. అవిద్య ద్వారా ఏకత్వాన్ని పొందుతాడు. మెలకువ చెందిన తన స్వభావంతోనే ఏకీభవించి నిద్ర నుంచి లేచును. దానికి ఏ స్వభావం ఉందో, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, ఎలా ఉన్నాడో అలాగే లేస్తాడు. లేకపోతే మనిషి నిద్రపోతే సింహం లేస్తుంది, అందరిని చంపుతుంది, నానా గొడవ అవుతుంది. అది ఇప్పుడు వైయాసిక న్యాయమాలు. కోప్ అనియమేనాత్ర బుధ్యతే సుప్త ఏవ ఉదబిందురివాసక్తే నియంతుం కోపి బుధ్యతే కర్మ విద్యా పరిచ్ఛేదా ఉదబిందు విలక్షణ సయేవ బుధ్యతే శాస్త్రాత్ తదుపాదే పునర్భవాత్. కోపి అనియమేన అత్ర బుధ్యతే. నియమం లేదు, ఎవడు పడుకున్నాడో వాడే లేవడు, లేకపోతే నిద్రపోయిన వాడే లేస్తాడా అనే సంశయం.
ఉదబిందురివాసక్తే, నీళ్లు నువ్వు చెరువులో పోస్తే అవే నీళ్లు రావు. ఉదబిందురివాసక్తే నియంతం కోపి బుద్ధతే, అది అవే నీళ్ళు వస్తాయని నియమం చెప్పలేవు. అందుకని అవడో ఒకడు లేస్తాడు, అవడో పడుకుంటాడు. అది అప్పుడు సిద్ధాంతం చెప్తాడు, కర్మ విద్యా పరిచ్ఛేదాదుబిందు విలక్షణ. నువ్వు చెప్పిన దృష్టాంతానికన్నా వేరు. ఎందుకని ఒక కర్మ చేస్తాడు, అది సగం చేసి మళ్ళీ అదే కర్మ మొదలు పెడతాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకని సయవ బుద్ధితే, వాడే లేస్తాడు. శాస్త్రాత్ తదుపాదేహే పునర్భవాత్, శాస్త్రం కూడా అలాగే చెప్తుంది. వాడికి ఉపాధి ఉంది, ఆ ఉపాధితో పైకి వస్తాడు. సుషుప్తి తర్వాత వేరొక జీవుడు ఎదురించి లేచినా లేక ఆ జీవుడే మేల్కొనునా అన్న సంశయం పూర్వపక్షి ఈ విధముగా చెప్పు. పూర్వపక్షి ఏమిటంటాడు, సముద్రంలో వేసిన జలబిందు మళ్ళీ దాన్నే నీవుగా తీసుకుంటే కుదరదు. బ్రహ్మంతో లేని జీవుడు మళ్ళీ బయటకు వచ్చే సంభవం కాదు. వేరొక జీవుడు నుంచి బయటకు వచ్చును. ఈ పూర్వపక్షి. దీని సిద్ధాంత సమాధానం, జీవుడు కర్మ మరియు అజ్ఞానమునకు వశమైనందున నీవు చెప్పిన దృష్టాంతం సరికాదు. జీవుడు కర్మాధీనము, అజ్ఞానాధీనం. అందువల్ల జీవుడే మేల్కొను. తహ్య వ్యాఘ్రోవా, పులి పడుకుంటే పులి లేస్తుంది, సింహం పడుకుంటే సింహమే లేస్తుంది, పిల్లి పడుకుంటే పిల్లే లేస్తుంది, దోమ పడుకుంటే దోమే లేస్తుంది అని శృతి కూడా ఉంది. పులి మొదలగు జీవులు సుషుప్తికి ముందు ఏ శరీరం కలిగి ఉన్నవో అదే జీవుడు సుషుప్తికి తర్వాత నిద్రలేచి ఆ పులి మొదలగు శరీరంలో పొందును. శాస్త్రం వలన ఏ ఉపాధితో జీవుడు నిద్రలో ప్రవేశించునో ఆ ఉపాధితో కూడి మరణ నిద్ర నుంచి మేల్కొను. ఉపాధి అంటే వాడికి కర్మ అజ్ఞానం ఉంది. జంతువులు కర్మని కేవలం అనుభవిస్తాయి, కొత్త కర్మ చెయ్యలేవు. పూర్వజన్మలో చేసిన కర్మను అనుభవించి ముందుకు పోతూ ఉంటాయి. ఈ మనిషి మంచి కర్మలు చెడ్డ కర్మలు చేసి వెనక్కి కూడా పోతూ ఉంటాడు. జీవ జంతువులు కాదు, వెనక్కి పోవు, ఓన్లీ ఎవల్యూషన్. ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, ఏ విధంగా సముద్రంలో వేసిన జలబిందువును మళ్ళా దానినే నియమంగా తీయటకు కుదరదో, సుషుప్తిలో బ్రహ్మను పొందిన జీవుడు మళ్ళా బయటకు కూర్చొని చెప్పడం మిక్కిల అసంభవము. వేరొక కొత్త జీవుడు నిద్ర నుంచి బయటకు కూర్చొని పూర్వపక్షం. దానికి సిద్ధాంత సమాధానం, పూర్వపక్షి చెప్పు ఉదాహరణ సరికాదు. దృష్టాంతికంలో మిక్కిలి భేదము. ఎందుకంటే కర్మ మరియు అజ్ఞానంతో చుట్టుకున్న చిద్రూపమైన జీవుడు బ్రహ్మలో లీనమగును. కర్మ అజ్ఞానం ఈ రెండు జీవుడికి ఉపాధి. జలబిందువు దేంతోనూ చుట్టబడి సముద్రంలో లీనం కాదు. అది అసమానత, సమానం లేదు. ఏ విధంగా గంగాజలంతో నింపి మూత బిగించిన బంగారు పాత్ర సముద్రంలో వేసి మళ్ళా బయటకు తీసినతో ఆ పాత్రలో నీరు సముద్ర జలం కన్నా భిన్నముగానే ఉండును. ఏం చేశావు? మరిచెంబు తీసుకున్నావు, గంగాజలంతో నింపావు, మూత బిగించావు, దాని సముద్రంలో పడేసావు, ఒడ్డున, లోపల కాదు. మళ్ళీ మన్నాడు వెళ్ళి దాన్ని తీసుకొచ్చావు. అప్పుడు ఆ చెంబులో ఉన్న నీళ్లు గంగాజలమే ఉంటాయి, సముద్రంలో జలం దానిలో పో. అవిద్యతో చుట్టుకొనబడింది ఆ మరిచెంబు, అదే పాత్ర ఏమిటి? ఉపాధి. అలాగే
కల్ప అజ్ఞానము ఈ జీవుడికి ఉపాధి. అవిద్యతో చుట్టుకున్నటువంటి జీవుడు నిద్ర నుంచి బయటకు వచ్చునని చెప్పినా ఏ దోషము లేదు. శృతిమాత కూడా అటువే చెప్పుచున్నది. తా ఇహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంశో వా మసకో వా యద్భవంతి తత్తదా భవంతి. అర్థం, పులి లేక సింహము, తోడేలు లేక పంది, వృకోవా వరాహవ, కీటకం, పతంగం, దోమ కన్నా చిన్నది దంశం అంటారు. దోమ మొదలగు జీవులు సుషుప్తికి ముందు ఏ శరీరం కలిగి ఉన్నవో అదే జీవుడు సుషుప్తికి తరువాత నిద్ర లేచి ఆ పులి మొదలు శరీరముననే పొందును. అది ఒకటి. తర్వాత సుషుప్తిలో బ్రహ్మతో ఏకీభవించుడు ముక్తిని వలె మళ్ళీ జనించడు కదా అని అసంగతం. ఉపాధి పరిమితితో కూడిన జీవునికి ఏ విధమైన హాని కలగదు. అందుకని ఎవడు నిద్రిస్తాడో వాడే మేల్కొంటాడు. సయేవత కర్మానుస్మృతి శబ్ద విధిభ్య, అధికరణం పేరు చెప్పారు కదా, కర్మానుస్మృతి శబ్ద విధిభ్య అని. ఇప్పుడు వాటిలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సయేవతు, ఏ జీవుడు నిద్రించునో ఆ జీవుడే మేల్కొంది, వేరొకడు కాదు. కర్మ అనుస్మృతి శబ్ద విధిభ్య 5. కర్మ శబ్దార్థము 2 రోజులలో చేయు కర్మలో ముందు రోజు సగము చేసి మరుసటి రోజు మిగిలిన కర్మ చేయను. అనుశబ్దం ప్రతిభిజ్ఞ, సత్తా ఇదంతా అవగాహన జ్ఞానం. నేను నిన్న చూసిన కుండనే ఈరోజు చూస్తున్నాను, అదే ఇది, ఈ అనుభవం, అది ప్రతిభిజ్ఞ. ఉత్పన్నమైన సంస్కారం ద్వారా ఇది కుండ అను స్మరణ రూపం మాత్రంలో స్మృతి. దాని వండి స్మరణ రూపంలో చూస్తాం. నిన్న చూసిన కుండ ఇదే, అది స్మృతి. పునఃప్రతిజ్ఞానం శబ్దముని, సూత్రంలో ఉన్న విధి శబ్దము ద్వారా వేదంలో చెప్పిన కర్మ ఉపాసన చెప్పేది. ఈ శబ్ద విధి ద్వారా కర్మ ఉపాసన. నిద్రించిన జీవుడే మళ్ళీ జాగ్రత్తగా రానిలా పైన చెప్పిన హేతువులు అసంగతంలో. ఎవడు పోయాడో వాడే వస్తాడు. అందుకని అలాగా చెప్పబోతే పై చెప్పిన కారణాలు యుక్తిసంగతం కావు. ఇచ్చట పూర్వం ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు సూత్ర వివరణ. సుషుప్తిలో దేవుడు బ్రహ్మను అభేదం పొందును కాన అభేదమే మోక్షము, మోక్షం అంటాడు. అలాగే కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. సుషుప్తే సమాధి అంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. ప్రతి వాడికి సమాధి. జ్ఞానం వ్యర్థం అలా చెప్తే, అది నిరర్థకం అవుతుంది జ్ఞానం. సిద్ధాంతంలో అజ్ఞానంతో కప్పబడ్డ జీవుడు సుషుప్తిలో సద్రూపమైన పరమాత్మతో ఏకీభవించునని స్వీకరించినను అతడే మరణ మేల్కొనును. అజ్ఞానం తొలగించడుకు జ్ఞానం యొక్క ఆవశ్యకత కలదు. నిజంత జీవుడే మరణ మేల్కొని చెప్పుడు సూత్రంలో కర్మానుస్మృతి శబ్ద విధిభ్య అనే పదం ద్వారా 5 కారణం చెప్పింది. 5 కారణాలు మళ్ళీ చెప్తున్నారు. ఏ పని నేను జీవుడు సగం చేసి మొదటి రోజు నుంచి మళ్ళీ 2 రోజులు మేలుకొని మిగిలిన పని చేయండి. 2 రోజుల్లో పూర్తి చేయ పనికి కర్త ఒకడైన కారణం వలన నిద్రించి మెలుకో పొందు జీవుడు ఒకడే అని స్వీకరించవాలి. నేను మొదటి రోజు చూసిన కుండని ఈ రోజు ముట్టుకున్నాను. ఒకే వస్తువు యొక్క అతీత వర్తమాన కాలతో సంబంధం నిన్న ఇవాళ, అతీతము వర్తమానం.
ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యభిజ్ఞ అందరూ అదే ఇది దత్తాదంతా అవగాహన. ప్రత్యభిజ్ఞ కలగడం వలన ఇది అదే కొండ. అనుస్మృతి వల్ల కూడా నిద్రించి మేల్కొన్నవాడు ఒకడే. మళ్ళీ స్మృతి, ఇది అదే కొండ, అదే చూస్తున్నాను, అదే ఈ కొండ రెండు. పునఃప్రతిజ్ఞానం ప్రతియోని ఆద్రవతి బుద్ధాంతాయేవ. ఇది బృహదారణ్యకోపనిషత్తు సుసూక్తి ముగిసిన పిదప ప్రతి జీవుడు నియమముగా వాని వాని శరీరములందే మెలుకో పొందును. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో సర్వా ప్రజాహారాలు గచ్చంతి ఏదో బ్రహ్మలోకం నవిందంతి. ప్రతివాడు బ్రహ్మలోకి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు, కానీ ఏం తెలుసుకో. సుషుప్తి అవస్థలో పరమేశ్వరుని పొందియో ఆ విషయమును అవిద్యా శేషములను తెలుసుకోలేరు. అవిద్య ఉంది, అందుకు తెలుసుకోలేరు. సూత్రంలో శబ్దమను పదంతో చెప్పింది. శబ్దము అనే దాంతో వాడు రోజు బ్రహ్మలోకి వెళ్తాడు, అక్కడి నుంచి వస్తారు అని శబ్దం అంటే శృతి. కర్మ మరియు ఉపాసన ఫలము కాలాంతరమును పొందును. కర్మ ఉపాసన విధానములను కూడా ఇదే సిద్ధమవుతుంది. విధిభ్య కర్మలు చేస్తాడు, దశపూర్ణ మాసాభ్యాం స్వర్గకామో నిజేత. అంటే యాగం చేస్తే వాడు స్వర్గం కావాలంటే వాడు స్వర్గానికి పోతాడు. కనుక కాలాంతరం శరీరం ఇక్కడ పోతుంది, కానీ ఆ జీవుడు స్వర్గానికి పోతాడు. అది చెప్పారు. కర్మ మరియు ఉపాసన ఫలము కాలాంతరం పొందడం. కర్మ ఉపాసన విధానం కూడా ఇదే సిద్ధమవుతుంది. కర్మ చేసిన జీవుడే కాలాంతరమున ఆ కర్మఫలమును అనుభవించును. కర్మ చేయవాడు అనుభవించేవాడు ఒకడే, నిద్రించిన వాడే మేలుకు వచ్చింది. ఇప్పుడు వాడు చెప్పిన దృష్టాంతం చెప్తున్నారు. జలాశయంలో వేసిన జలబిందువు మళ్ళీ పైకి తీయలేము అన్నది స్వీకరించవలసిన పని లేదు. జలాశయంలో వేసిన జలబిందువు మళ్ళీ తీయవచ్చునని ఎప్పుడు ఏ ప్రమాణము లేదు. దాని వివేకం విచారం కూడా చేయలేము. కానీ జీవన శక్తి విషయంలో కర్మ మరియు అవిద్య ఈ రెండు వివేకములకు కారణములుగా ఉండగా నిద్రించే వ్యక్తి మేల్కొని స్వీకరించడంలో ఏ విరోధము లేదు. ఈ విధంగా కర్మాంతు శబ్ద విధిభ్య అనే అధికరణం అయింది. దీని తర్వాత ముగ్ధి అర్థ సముత్పత్తి అధికరణము. అంటే మనకి 5 అవస్థలు ఉన్నాయని ఒకసారి చెప్పాను. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, సమాధి. ఈ మూర్ఛని ఏ అవస్థలో పెడతారు అన్నది ఈ అధికరణానికి విషయం. దాన్నే ముగ్ధ అంటారు. అది రేపు చెప్పుకోవచ్చు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం